గైస్ ఏ మాట కామాట వ్యూ మాత్రం అసలు సూపర్ ఉంది. సో హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నిద్రలేసి స్నానం చేసి సో ఇప్పుడే బయలుదేరా చిన్న చెరువు దగ్గరికి. సో అలా క్లైమేట్లో ఎంజాయ్ చేద్దామని. కాకపోతే సో వర్షం పడేలాగా ఉంది. మబ్బు చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది మే నెల కదా, సో ఇప్పుడు ఎందుకు వర్షాలు పడుతున్నాయో నాకైతే అర్థం కావట్లా. సో నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో మే నెలలో వర్షాలు పడడం చూడడం. అయితే చెరువు ఏమో ఎక్కువ దూరం లేదు. సో అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, సో అక్కడే ఆ చెరువు ఉండేది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనేది అర్థం కావట్లా. ఒకవేళ వర్షం ఎక్కువైందంటే మాత్రం ప్రాబ్లం అయిపోద్ది. సో గాయ్స్, ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళాలా వద్దా నాకైతే అసలు అర్థం కావట్లా. గాలి అయితే మామూలుగా తాగట్లేదు. సో మట్టి వాసన కూడా వస్తుంది. సో వర్షం పడే ముందే కదా, సో మట్టి వాసన వస్తుంది. సో ఒకసారి అక్కడ దూరంగా చూస్తున్నారా, సో నా కెమెరా ఎలా కనబడుతుందో తెలియదు కానీ అక్కడైతే దుమ్ము మామూలుగా లేదు. నేను వెనక్కి వెళ్ళిపోవాలా, ఇంటికి పోవాలా, లేదంటే ఇంటికి పోవాలా, లేకుంటే చెరువు దగ్గరికి వెళ్ళి వ్యూ చూడాలా అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా గాలి ఎలా వస్తుంది అనేది. గాలికి నా బైక్ కూడా ఊగుతూ ఉంది, బండే ఊగుతుంది. సో గాలి అలా తోలుతుంది అనమాట. నా బండిలో బిస్కెట్ బ్యాగ్. సో గైస్, ఇప్పుడే వెళ్దాం అనుకొని స్టార్ట్ అయ్యా. వర్షం అయితే పడుతుంది సో లైట్గా. సో చూస్తున్నారు కదా, సో వర్షం ఎక్కువైందంటే ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ. నో ఆప్షన్స్, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో వర్షం పడుతుంది కదా, వర్షం చినుకులు చూస్తున్నారు కదా ఎలా పడుతున్నాయో. సో ఇది అనమాట. పెద్ద వాన ఏం కాదు, చిన్నగా చినుకులు పడుతున్నాయి అంతే. సో గైస్, ఇంకా క్లైమేట్ ఇలాగనే ఉంటుంది. సో ఇంకైతే నేను ఇంటికి వెళ్తున్నా. గైస్, టైం చూస్తున్నారు కదా, 4:45 అయితే అవుతుంది. సో నేను లైట్ గా వర్షం చినుకులు ఇంకా చాలా గాలి తోలుతుంది. వీడియో రాదు అని ఇంటికి వెళ్ళిపోతున్నా. సో అప్పుడే నాకు దారి మధ్యలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. సో నేను ఇక్కడ ఆగి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత వాతావరణం ఎలా మారిందో మీరే చూడండి. అయితే సన్ అయితే ఎంట్రీ ఇచ్చాడు, గాలి లేదు, ఇంకా వర్షం చినుకులు లేవు. క్లైమేట్ అంతా కూడా నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశా. సో ఇంకా వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అయింది క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత. అయితే ఇంకో విషయం, మనం వెళ్ళిపోయే చెరువు పేరు అయితే ఇంకా చెప్పలేదు కదా. సో ఆ చెరువు పేరు అయితే నక్కలగండి చెరువు. సో అది కోడిగుడ్లు పాడు అనే ఒక ఊరు దగ్గర అయితే ఉంటుంది. ఆ ఊరు దగ్గర లొకేషన్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, సో భలే ఉంటుంది లొకేషన్ అయితే. చాలా పీస్ఫుల్ లొకేషన్ అనమాట. ఇంకా ఆ చెరువు దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ చెరువు దగ్గరికి ఇంతకు ముందు పోయిన నెలలో 2-3 సార్లు వెళ్ళాను. సో నేను వెళ్ళిన ప్రతిసారి కూడా సో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఊరు దగ్గర నుంచి దగ్గర అనమాట ఆ చెరువు. ఈ ఊరు పేరే కోడిగుడ్లపాడు. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్డింగ్ ఉంటుంది. ఆఫ్ రోడ్డింగ్ లో వెళ్ళాలి ఇప్పుడు మనం చెరువు దగ్గరికి. అయితే ఈ ఆఫ్ రోడ్డింగ్ లో నుంచి మనం ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలి. ఇటు పక్క అంతా కూడా పొలాలు ఉంటాయి. సో భలే ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో ఎండాకాలం నుంచి సడన్ గా వర్షాకాలంకి వచ్చేసాము అనేలాగైతే వ్యూ అయితే ఉంది కదా. సో ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. సో ఫ్రెండ్స్, మేక బాయిలు అందరూ అడ్డొచ్చారు. సో మేకలు అంటున్నారు, గొర్రెలు. సో ఎంత బాగుందో కదా వ్యూ అయితే. సో చాలా పచ్చంగా భలే ఉంది ఇక్కడైతే. సో ఇదన్నమాట అడవిలో ఆఫ్ రోడ్డింగ్. సో ఈ ఆఫ్ రోడ్డింగ్ మీద వెళ్ళాలి. సో ఈ ఆఫ్ రోడ్డింగ్ చేసుకుంటూ వెళ్తే సో దగ్గరే చెరువు. అసలు సూపర్ ఉంది గైస్ లొకేషన్ అయితే. సో ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళాలి మనం. సో చెరువు దగ్గరే వచ్చేసాం. సో చెరువు దగ్గరికి వెళ్ళి సో సడన్ గా ఎండాకాలం నుంచి వర్షాకాలంకి జంప్ చేసినట్టుంది. సో ఇక్కడ వ్యూ మాత్రం సో సూపర్ ఉంది అనమాట. సో పచ్చంగా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అక్కడ కోతులు అరుస్తున్నాయి, కొన్ని కోతులు ఉన్నాయి అడవిలో. సో మన బైక్ ఎక్కడ పెట్టా. సో ఈ వ్యూని చూసి ఆగా ఇక్కడ ఇప్పుడైతే. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. సో గాయస్, ఇప్పుడే చెరువు దగ్గరికి అయితే వచ్చా. సో నేను ఇంటికి వెళ్దాం అనుకునేవాడిని. సో ఎండగాయడంతో సో మళ్ళీ చెరువు దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేసా. సో ఒకసారి ఇక్కడ నుంచి ఈ చెరువు కట్ట పై నుంచి మీకు వ్యూ చూపిస్తా. సో ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇదిగోండి నా బైక్ ఇక్కడ పెట్టా. సో ఇదే అనమాట చెరువు వ్యూ అయితే. సో ఇది చెరువు కట్ట ఇది. సో ఇటు పక్క ఉంది చెరువు. చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ అయితే. సూపర్ ఉంది గైస్ అసలు. సో మనం అక్కడికి వెళ్దాం. సో కిందకి వెళ్ళి మీకు అక్కడ నుంచి వ్యూ చూపిస్తా. సో ఎలా ఉందో చూడండి. అక్కడికి వెళ్ళే దానికంటే ముందు సో మన బైక్ అయితే ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ లైట్ గా కొండ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కొండపైకి ఎక్కుదాం. సో అక్కడికి ఎక్కి సో అక్కడ నుంచి వ్యూ అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో దారి ఉన్నట్టుంది పైకి. సో ఇదిగోండి ఈ కొండ మీదకి ఎక్కడానికి ఇక్కడ నుంచి దారి ఉంది. సో గైస్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి సార్ ఎంత బాగుందో. సో చెరువు వ్యూ.
సో సూపర్ ఉంది కదా. బా అసలు డైలీ మా ఊరి దగ్గర అయితే ఎంత వేడిగా ఉంటుందంటే వాతావరణము, కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్ గా ఉంది. సో కొంచెం పైకి ఎక్కి సో మీకు అక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తా, టోటల్ చెరువు వ్యూ. ఒకసారి ఈ చెరువు వ్యూ ఇక్కడ నుంచి కూడా లుక్ వేసుకోండి ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. సో అక్కడ ఒక గుడిసె లాంటిది ఉంది, సో చేపలు పట్టే వాళ్ళదేమో అది. సన్ కొంచెం మేఘాల మధ్యలోకి వెళ్ళాడు, సో అందుకని ఇప్పుడు లైటింగ్ ఎక్కువ లేదు. సో మనమైతే ఇంకొంచెం పైకి ఎక్కుదాము. సో అక్కడికి సో చెరువు మాత్రం సూపర్ ఉంది కదా ఇక్కడ నుంచి చెరువు వ్యూ అయితే మాత్రం. సో ఇప్పుడు మనం పైకి ఎక్కాలి, ఇటు సైడ్ నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. సో మొత్తం కూడా గులకరాళ్ళు ఇవన్నీ, కాలు అటు ఇటు వేసామంటే మాత్రం కిందకి స్లిప్ అయ్యి కిందకి పడిపోతాం చెరువులోకి. సో అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్. సో అది టెంపుల్ అన్నమాట. ఇంకా ఇది చెరువు. సో ఈ చెరువు పేరు నక్కలగండి చెరువు. సో నేను ఒకసారి ఒక 3 years బ్యాక్ ఏమో ఇక్కడికి వచ్చుంటా. అప్పుడు ఈ చెరువులో అసలు నీళ్ళు లేవు. మేము ఈ చెరువులోకి దిగి నేను మా మామ సో అటు పక్క గట్టు ఉంది కదా చెరువు గట్టు, సో అటు సైడ్ అయితే వెళ్ళాము. సో ఇప్పుడే ఈ కొండపైకి అయితే ఎక్కాను. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. సో ఇక్కడికి నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావాలి ఒకసారి, వ్యూ చాలా బాగుంది. సో వాళ్ళకి కూడా చూపిద్దాం. ఎండాకాలం నుంచి సడన్గా వర్షాకాలంలోకి వచ్చినట్టుంది ఈ చెరువు దగ్గర నుంచి వ్యూ చూస్తుంటే. సో నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎందాకలా. సో లైట్గా వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో ఎందుకులే చెరువు దగ్గరికి అని చెప్పేసి ఇంటికి వెళ్దాం అనుకున్నా. నేను ఎండ వచ్చింది కదా, ఇంకా ఎండను చూసి వచ్చేసా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం క్రేజీ వ్యూని అయితే చూసా. అంటే ఇప్పుడు టైం ఎంత అంటే టైం 5 బాగుతుంది. సో ఇంకొక 10 నిమిషాలు, సో 5:30కి అలా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా. సో ఇవాళ సో ఫుల్ అడ్వెంచరు, ఇంకా వ్యూ మాత్రం అయితే క్రేజీగా ఉంది. సో నా ఫ్రెండ్స్ని ఈసారి పక్కా తీసుకొని వస్తా, ఇంత మంచి వ్యూ వాళ్ళకు కూడా చూపించాలి కదా. ఇది నా దగ్గర ఉండే ఫోన్ అంత కాస్ట్లీ ఫోన్ కాదు, సో దీని కెమెరా అంత బాగుండదు. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో మనకు చూసేది ఒకలాగా కనిపిస్తుంది, ఈ ఫోన్లో రికార్డింగ్ చేసిన వీడియో ఒకలాగా కనిపిస్తుంది. చాలా గ్రీనరీగా ఉంది కదా ఈ వాతావరణం అంతా కూడా, ఈ చెరువు వల్ల అనమాట అదంతా. ఈ మౌంటైన్ కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ నిలబడితే పక్షుల శబ్దం మాత్రం వినపడుతుంది. సో అంత పీస్ఫుల్ గా ఉంది ఈ లొకేషన్ అయితే. మొత్తం అడవి కదా ఇదంతా. సో ఆ కొండలు ఉన్నదంతా అదంతా అడవే. అటు పక్క ఉంది కదా అంతా అడవి. అది నా వెనకాల ఈ కొండ ఉంది కదా, సో ఇక్కడ కూడా కొంచెం అడవి ఉంది. సో ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మీకు కింద నుంచి కూడా ఒకసారి వ్యూ చూపిస్తా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కిందకి దిగాలి. ఈ క్రాక్స్ చెప్పులు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని నడవడమే కష్టము. మామూలుగా అవి మెత్తగా ఉంటాయి మొత్తము. ఇలాంటి కొండలు ఎక్కి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెప్పులు వేసుకున్నప్పుడు. వీటికి గ్రిప్ ఉండదు, ఎంత స్మూత్గా ఉంటాయి ఇవన్నీ. ఇలాంటి వేసుకొని నేను కొండలు రాళ్ళ మీద ఎక్కుతున్నా. ఏమనుకోవాలి మీరే చెప్పండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ. సో పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, సో అదనమాట. అది పీస్ ఆఫ్ మైండా పీస్ఫుల్ మైండా, సో అది. సో అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నా బైక్లో నేను వచ్చేటప్పుడు గుడ్డే బిస్కెట్లు తెచ్చుకున్నా. సో ఇది తింటూ వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తున్నా చెరువు దగ్గరికి వెళ్ళి. సో చెరువు డ్యామ్ చూపిస్తాం మీకు. టైం 5:30 అవుతుంది. ఇప్పుడు ఈ చెరువు కట్టపై నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది చెరువు కట్టపై నుంచి వ్యూ అయితే. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో సో షార్ట్ వీడియో పెట్టా, ఇప్పుడు ఫుల్ వీడియో రికార్డింగ్ చేస్తున్నా యూట్యూబ్లో వ్లాగ్ అనమాట ఇది. అదిగోండి అక్కడ ఉంది నా బైక్. ఇక్కడ నీళ్ళ శబ్దం ఏంటంటే సో చాలా ఎక్కువ వస్తుంది. సో నేను ఈ చెరువుకి ఇంతకు ముందు వచ్చినప్పుడు వెనకల కొట్టేస్తున్నారు చిన్న చెట్లన్నీ చెరువు కట్టు మీద. సో అవి ఇంతకు ముందు కొట్టేలా, ఈ మధ్య ఇప్పుడు కొట్టేస్తారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం చిల్ల చెట్లు చాలా ఉన్నాయి ఈ చెరువు మీద. నేను 3 years బ్యాక్ ఈ చెరువు దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఇందులో నీళ్ళు లేవు. నేను మా మామ అదిగోండి అక్కడ దారి ఉంది, అక్కడ నుంచి అటు దిగి సో ఈ చెరువు దాటుకొని అటు పక్కకి వెళ్ళాము 3 years బ్యాక్. ఇప్పుడైతే నీళ్ళు చాలా ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. అండ్ చేపలు కూడా పడతారు ఈ చెరువులో. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ ఇంకా బాగా కనిపిస్తుంది కదా. సో కింద ఉండే ఊరు అక్కడ ఉంటుంది ఒక ఊరు, నక్కలగండి చెరువు ఇది. ఆ ఊరి పేరు కోడిగుడ్లపాడు. పక్షులు అయితే ఈ నీళ్ళ మీద ఈ గడ్డి మొక్కలు ఏవో ఉన్నాయి కదా, మీకు గిజిగాడు పక్షి అని అంటారు, కొద్దిగా ఐడియా ఉందా? సో ఆ పక్షి గూడ్లు ఉన్నాయి గడ్డి మొక్కల మీద అయితే. సో చాలా పెట్టుకొని ఉన్నాయి. సో సౌండ్ మొత్తం అయ్యే భలే సౌండ్ వస్తుంది.
సో ఆ పక్షుల శబ్దం అది. గిజిగాడ పిట్ట గూళ్ళు అవన్నీ కింద ఉండేవి. సో అక్కడ ఉన్నాయి కింద గడ్డితో కట్టుకునేవన్నీ గూళ్ళు. సో గైస్ ఇంకా ఈ వీడియో అంతే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. 40 అడుగులు లెంత్ ఉండొచ్చు కిందకి, పడ్డామంటే మాత్రం అంతే.